అంగీకరిస్తున్నాం. హెబ్రీ గ్రంథకర్త రాసిన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటామండి. కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదివే వరంగా ఉన్నాం. హీబ్రూస్ చాప్టర్ 6 1 and 2. Therefore కలిసి బిగ్గరగా చదవండి. అందరూ కలిసి చదవాలా. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection, not laying again the foundation of repentance from dead works and faith toward God, the doctrine of baptism and the laying on of hands, and of the resurrection of the dead and of eternal judgment. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొని మోకరించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పాక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో జహోషమ్మలో వరగాణిలో తండ్రి బాప్తిజం యొక్క ప్రత్యేకమైన ఈ పరిచర్య, ఈ సేవ, ఈ సాక్షార్థమైన కార్యక్రమాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. దైవ సేవకులు అనేక స్థలాల నుంచి రాగలిగినారు, మీకు వందనాలు. అపాత్రుడు అయోగ్య నన్ను కూడా తీసుకొచ్చినందుకు వందనాలు చేస్తాం. మీ దాస్తాలను కూడా తీసుకొచ్చారు, మీకు వందనాలు. ఇంకా ఈ దినాలు 8 మంది ప్రియమైన సహోదరీలు, మీ బిడ్డలైన వారు తండ్రి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వారి కొరకు, వారి ఆత్మీయ జీవిత క్షేమం కొరకు ఇప్పుడు ప్రార్థించబోచున్నా. కావున మీ వాక్యాన్ని వెల్లడి చేసి మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకొనుచు ప్రభు రక్షకుడైన తిరిగి రానియున్న యేసు క్రీస్తు ప్రభువారికి రక్త ప్రోక్షణ మా మీద కోరుకుంటూ అంధకార శక్తులు బంధిస్తూ విలువైన మాటలు పరలోకం నుండి వెల్లడి చేయమని, రక్షించిన దేవా, బాప్తిజం యొక్క సాక్ష్యం ఇచ్చుటలో సహాయపడిన దేవా, ముందుకు సమస్తమైన బాధ్యత వహించుటకు మీరే సంఘానికి విశ్వాసులకు కావలసిన కృపదైత్యమని ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రభునేసు క్రీస్తు వారి నామున ప్రార్థించి స్తుతించి అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమీన్. హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 6 విషయాలు 3 జంటలుగా చెప్తాడు. మొదటి జంట ఏమనగా మారు మనస్సు. నిర్జీవ క్రియలు ఏం కావాలా? విడిచిపెడితేనే మారు మనసు. విడిచిపెట్టకపోతే మారు మనసు లేనట్టు అర్థం. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చేవారిని అన్నారు, మారు మనసు తగిన ఫలాలు ఫలించాలంటే అది విడిచిపెట్టిరా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పంది ఎంతమంది చూశారా లేదా? తిన్నారని అడగలేదు, చూశారని అడిగా. అంతా భయపడతారబ్బా. చూశారు కదా పంది. ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా? ఎంతమంది ఇంట్లో ఉందండి? లేదా? ఒకసారి అద్దంలో చూసుకొని రావాల్సింది, కనబడేది. పంది చూశారు కదా, ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు పందిని శుభ్రం చేయాలని మనసు వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? దాన్ని బురదలో కూర్చోబెట్టి స్నానం చేయించాడు. ఏమవుతుంది? బురద తగ్గుతుందా, బురద ఎక్కువ అవుతుందా? బురదలో కూర్చోబెట్టి పందిని బురదలో స్నానం చేపిస్తే ఏమవుతుంది? గట్టిగా ఎంత ఎక్కువ అవుతుంది? చాలా ఎక్కువ బురద అయిపోతుంది. ఆ బురదలో కూర్చోబెట్టి స్నానం చేయించే వ్యక్తి కూడా ఏమవుతాడు? బురద అయిపోతాడు. కాబట్టి బురదలోనే ఏం కావాలా? బయటికి రావాలా? కాబట్టి చాలామంది ఏమంటే వాళ్ళ పాపంలోనే కూర్చుంటామంటారు, వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టామంటారు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు పొందిన అనుభవం ఉందా? అప్పుడు విశ్వాసం అనేది వెల్లడిపరచబడతా ఉంది. ఏ విశ్వాసం? ప్రభువైన యేసు క్రీస్తు వారందరి విశ్వాసం. ఇది నా విశ్వాసమో మీ విశ్వాసం కాదండి, మనలో ఉండేది ఆయన విశ్వాసం. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 Peter 1:1. 2 పేతురు 1:1 చదవండి. మన దేవుని యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయడం అని. ఎవరికంటే రాస్తున్నాడు? మా వలననే అమూల్యమైన విశ్వాసం ఏం కావాలట? పొందినాము. విశ్వాసం మనం పొందుకున్నాము. మనం విశ్వాసులుగా పుట్టలేదండి ఈ లోకంలో. ఎవరైనా ఉన్నారా పుట్టుకతో విశ్వాసులు? లేదండి. పుట్టక క్రైస్తవులు ఉన్నారా లేదా? పుట్టక క్రైస్తవులు ఉన్నారు, పుట్టక హైందవులు ఉన్నారు, పుట్టక ముస్లిమ్స్ ఉన్నారు, పుట్టక సిక్కులు ఉన్నారు. పుట్టినప్పుడు వారికి ఒక ఏమేశారు? ముద్ర వేసేశారు. తల్లిదండ్రుల మతం పిల్లలకి ఏమయ్యారు? ముద్ర వేసేశారు. కాబట్టి పుట్టుకతో నీకు మతం ఉండొచ్చు, కానీ నీకు విశ్వాసం లేదు.
విశ్వాసం ఎప్పుడు వచ్చింది? మారు మనస్సు పొందినప్పుడు దేవుని యందలి విశ్వాసము, ప్రభువైన యేసు క్రీస్తు వారి యందున్న విశ్వాసము ఈరోజు మన యందున్నది. ఈ విశ్వాసము అమూల్యమైనది. ఎందుకు? మనదైతే అమూల్యమైనది కాదు, మనదైతే అమూల్యమైంది కానిగా ప్రభువైన యేసు క్రీస్తు వారందలి విశ్వాసం కనుక మనలో అమూల్యమైన విశ్వాసమును మనం పొందుకున్నాం. ఆ విశ్వాసం యొక్క అమూల్యత అదే, దాని యొక్క విలువ అదే, దాని యొక్క నాణ్యత అదే. అప్పుడు ఏమంటున్నంటే బాప్తిస్మముల యొక్క బోధ, బాప్తిస్మము అనే సత్యాన్ని మనం చూసుకున్నాం. అది స్పష్టంగా చెప్పాలంటే లోన జరిగిన కార్యాన్ని బయట సాక్ష్యం ఇచ్చుట, లోన జరిగిన రక్షణ కార్యము బయట సాక్ష్యం చెప్పుట అనేది బాప్తిజం. ఇప్పుడు దానితో పాటు ఉన్న జత ఏమనగా బాప్తిజంతో జతగా ఉండాలి. ఏంటిది? హస్త నిక్షేపణ. కొన్ని స్థలాలు, కొన్ని గుంపులు, కొన్ని ఏమంటారు స్థానికంగా ఉన్నవారు, వారు బాప్తిజం యొక్క సాక్ష్యం వాళ్ళు ఇస్తారు, కానీ హస్త నిక్షేపణ వారు చెయ్యరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, మనం దానిలోనికి వెళ్ళాం. కానీ వాక్యానుసారంగా ఇక్కడ హస్తనిక్షేపణ ఉంది అనగా, హస్తనిక్షేపణ అంటే అది ఒక పదం. ఆ పదాన్ని విడదీసి ఆ పదాన్ని వివరించినప్పుడు హస్తం ఉంచి ప్రార్థించుట దాని అర్థం. చేతులుంచి ప్రార్థించుట. దానికి గుర్తుగా ఒక మాట చదువుతామండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తల కార్యం 13:3. వారి మీద చేతులుంచి, వారి హస్త నిక్షేపం అంటే చేతులు ఉంచి ఏం కావాలా? ప్రార్థించబడాలి, చేతులుంచి ప్రార్థించాలి. ఇది చాలా విలువైన కార్యము, చాలా ప్రశస్తమైన కార్యము, చాలా ప్రాముఖ్యమైన కార్యము. ఇప్పుడు రక్షించబడి బాప్తిసం తీసుకున్న బాప్తిసం యొక్క సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏమంటే, నేను లోకాన్ని విడిచి ఎక్కడికి వచ్చాను? పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చినాము. పరిశుద్ధుల సాపుడు మీకు ఒక తెలుసు కదా, పెళ్ళి అయినాక రిసెప్షన్ చేస్తారు. దాన్ని తెలుగులో రిసెప్షన్ అంటారా? ఏమంటారు తెలుగులో? అంటే రిసెప్షన్ అంటారు కదా. ఇప్పుడు మీరు లోకము, పాపము, ఏమంటారు లోక సంబంధం వాటన్నిటిని విడిచిపెట్టి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మీరు క్రీస్తు ప్రభువారి యొక్క సంఘములో పాట పాడంగా క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘములోనికి మీరు వచ్చినప్పుడు మీకు ఒక రిసెప్షన్ ఇస్తాం. మామూలుగా పెళ్ళిళ్ళ రిసెప్షన్ కాదు అది, ఇది సంఘములోనికి ఒక రిసెప్షన్. దీనికి మరొక గుర్తు ఏమంటే అపోస్తల కార్యం 2:47లో ఒక మాట వస్తుంది. యాక్ట్స్ 2:47, అపోస్తల కార్యం 2:47. మళ్ళా చదువు, మళ్ళా చదువు. తెలుగు తప్పు చదవకూడదు, నిష్కటం కాదు, నిష్కపటమైన. మరియు ప్రభువు అనే తర్వాత ఆగాల. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని వారితో ఏం చేస్తానంట? ఇది చేరుస్తున్నాడు. ఇది చేర్చడానికి హస్త నిక్షేపణ. అర్థమైందా? ఇప్పుడు ఒక ఏమంటారు పెళ్ళి అయి వచ్చినారు, కొత్తగా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఏం చేస్తారు? చేర్చుకుంటారు. ఆ చేర్చుకునే ఆత్మ సంబంధమైన కార్యాన్ని హస్త నిక్షేపణ ద్వారా కనపరుస్తున్నాం. ఏమని కనపరుస్తా? హస్త నిక్షేపణప్పుడు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా ప్రార్థన. ఒక మాట తప్పగా చెప్తారు సహోదరుడు, ఇప్పుడు అంతా సహోదరిలే, ఈ సైడ్ ఎవరు లేరు. సహోదరి, నువ్వు ఒంటరిగా లేవు, నీతో ఎవరున్నారు? ప్రభు యొక్క సంఘం నీతో ఉంది. నువ్వు సంఘంలో ఒక ఏమంటారు సభ్యురాలుగా, లేకపోతే ఒక శరీరంలో ఒక అంగముగా, ఒక శరీరంలో అంగం ఏమవుతుంది? అమర్చబడుతుంది. అమర్చబడేటప్పుడు దానికి ఒక కట్టు కడతారు. ఏమంటారు దాన్ని? ఏమంటారు తెలుగులో ఏమంటారు? చెట్లకు అంటుకట్టరా, అంటు కడతారు కదా, ఊరికే పెట్టరు. ఏమంటారు? ఊరికే ఒక కొమ్మ కోసేసి ఇంకొక కొమ్మని దాంట్లో పెట్టి వదిలేరు. దానికి కొద్దిగా పెడతారు. ఏమంటారు? ఆకు కాదు, ఏదో పెడతారు, ఏదో మసాలా పెడతారు, ఏదో పెడతారులే, ఏదో కలిపి మట్టి ఏదో పెడతారు. పెట్టి దాన్ని ఏం చేస్తారు? మళ్ళా చుట్టూ కట్టి పెడతారు. ఇదే హస్తనిక్షేపణ అంటే ఒక విశ్వాసిగా
దేవుని ఇంటికి వచ్చిన ఈ ప్రియమైన సహోదరులను చేతులుంచి ప్రార్థించి వాళ్ళు ఏం చేస్తున్నాం, కట్టి ఉంచుతున్నాము. లేకపోతే శత్రు సాతాను ఎప్పుడైనా ఏం చేస్తాడు, వాళ్ళని లాక్కొని పీక్కొని వెళ్ళిపోతాడు. హస్త నిక్షేపణ అనేది పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధన అర్థాలు ముందు చెప్పేస్తాను, తర్వాత త్వరగా కొత్త నిబంధన అర్థం చెప్తాను. ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 48వ అధ్యాయం. ఆది కాండం 48వ అధ్యాయము. ఇక్కడ 13, 14 చదవండి. 13, 14, 15, 14, 13, 14, 15. జెనసిస్ 48, 13, 14, 15. తర్వాత ఎఫ్రాయిము తల మీద కుడి చేతిని ఉంచెను, ఎడమ చేతిని ఉంచెను. అని చెప్పి వారిని ఏం చేశాడు, ఆశీర్వదించినాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశాడు, చాలా తెలివిగా. యోసేపు ఎట్లాంటి వాడు తెలుసు. ఈయన ఏం చేశాడు, యోసేపు కావాల్సి ఏం చేశాడంటే మనష్షేని ఇశ్రాయేలు యొక్క కుడి చేతి తట్టున పెట్టాడు, ఎఫ్రాయింని ఎడమ చేతి తట్టున. ఎందుకంటే యోసేపుకు ఆశయమనగా మనష్షే దీవించబడాలా. కానీ యోసేపు తన జీవితాన్ని మర్చిపోయినాడు. యోసేపు తన సొంత జీవితాన్ని మర్చిపోయినాడు. చూడండి, తాను ఇంట్లో ఎవరంట, కడసారి వాడు కాదు, కానీ కడసారి కన్నా ముందు వాడు. ఈ వాజ్ సెకండ్ లాస్ట్. యోసేపు తర్వాత చివరి వాడు బెన్యామిన్. కానీ అందరికన్నా కింద ఉన్నప్పటికీ కూడా యోసేపు ఏం చేసినాడు, దేవుడు పైకి హెచ్చించినాడు. యోసేపు అలాగ అనుకోలే. మనష్షేకి కుడి చేయి రావాలా, ఎఫ్రాయింకి ఎడమ. ఇశ్రాయేలు ఏం చేశాడు, చేయి క్రాస్ చేసేసాడు. కుడి చేతిని ఎఫ్రాయిం మీద పెట్టి, ఎడమ చేతిని మనష్షే మీద పెట్టి వారిని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించినప్పుడు యోసేపు అడ్డుకున్నాడు. చూడండి, అదే అక్కడే మరుసటి వచనం. యోసేపు చూచినప్పుడు ఇష్టము కాకపోయేను. ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, ఇతడే పెద్దవాడు చెప్పాను. ఆయన తండ్రి ఒప్పుకోలేదు, అనగా ఇశ్రాయేలు ఒప్పుకొనలేదు. అది నాకు తెలుసు కుమారుడా, అది నా కుమారుడా, నాకు తెలియను. ఇతడును ఇతడి తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. ఏం చేశాడు ఇశ్రాయేలు, అలా కాదు, నాకు తెలుసు అంతా, కానీ తమ్ముడు పెద్దవాడవుతాడు, పెద్దవాడేమవుతాడు, చిన్నవాడవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, మొదటివాడు కడపటివాడవుతాడు, కడపటివాడు మొదటివాడవుతాడు. ఎంతమంది ఇంట్లో అన్నలు అక్కలు ఉన్నారో ఈరోజు తెలుసుకోండి, మీరు చెల్లెలు తమ్ముళ్ళు అయిపోయినారని. ఎంతమంది ఇంట్లో తమ్ముడు చెల్లెలు ఉన్నారో, లాస్ట్ వాళ్ళు ఉన్నారో, మీరు ఇంటికి అందరికన్నా పెద్దవారు అయిపోయినారని ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోండి. అది వాక్యం అదే చెప్తుంది. ఇంటికి చిన్నవాడు పెద్దవాడవుతాడు, పెద్దవాడు ఆటోమేటిక్గా చిన్నవాడు అయిపోవాల్సిందే. అయిపోవడానికి నీకు ఇష్టం కాకుండా నీ చేతిలో లేదు. అది అంటాడు కదా, యోసేపుకి అది ఇష్టం కాలేదు. లేదు లేదు నాయన, మనష్షే పెద్దవాడు, వాని మీద కుడి చేపెడితే నో నో అంటాడు. దేవుడు కదా అంటే అంటాడు, దేవుడు నో అంటాడు. ద యంగర్ షాల్ బికమ్ ద గ్రేటర్. చిన్నవాడు పెద్దవాడవుతాడు. ఇతడు కూడా పెద్దవాడవుతాడు, కానీ చిన్నవాని కన్నా వీరు తక్కువనే ఉంటాడు. ఎంత అద్భుతమైన కార్యం. ఎందుకంటే
చేతులు ఉంచుట ద్వారా, హస్తనిక్షేపణ ద్వారా ఆశీర్వాదం వస్తుంది. ఏ ఆశీర్వాదము? అక్కడ చెప్తాడు, నా పితరుల ఆశీర్వాదము, నా పితరుల ఆశీర్వాదము, నా పితరుల దేవుని యొక్క ఆశీర్వాదము, అబ్రహాము ఇస్సాకు యొక్క ఆశీర్వాదము, వీరి మీద పేరు పెట్టి పెడతానంటున్నాడు. ఇప్పుడు హస్తనిక్షేపణ ద్వారా పాత నిబంధనలో మొదటి కార్యమనగా ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏదో డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, ఆస్తి వస్తుంది, పొలాలు వస్తున్నాయి అనుకోవద్దు. ఆశీర్వాదం అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆశీర్వాదం అంటే అదే, వేరే ఏమీ కాదు. పట్టుకోండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించెను. అంటే అనుగ్రహించును కాదు, అనుగ్రహించెను, ఇచ్చినాడు, అయిపోయింది. ఏనాడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుకొచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయమన్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన స్థలంలో ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఆశీర్వాదం తల మీదకి వస్తుంది. అది ఉంది కానీ ఏం కాలేదు, దాన్ని అన్వయించుకోలేకపోయినాం, దాన్ని ఆనందించలేకపోయినాం, దాన్ని ఏమంటారు, ఆ ఆశీర్వాదం యొక్క ఆత్మ సంబంధమైన బలాన్ని, ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని, ఆత్మ సంబంధమైన క్షేమాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. చాలామంది దగ్గర చాలా ఉంటాయి, అయినా ఎట్లా ఉంటారు? చాలామంది దగ్గర చాలా ఉంటాయి, అయినా ఎట్లా ఉంటారు? అడుక్కునే వాళ్ళలాగా ఉంటారు. నిన్నటి దిన నేను ఒక మాట చెప్తాను, వాక్యం చెప్పేటప్పుడు. లాజరు ధనవంతుని గురించి ఒక మాట వచ్చింది లూకా సువార్త 16వ అధ్యాయంలో. కాబట్టి ఆశీర్వాదం చాలామంది ఏమనుకుంటారంటే, ధనం ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు, ధనం ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు. తర్వాత పేదవాడైతే అతనికి ఆశీర్వాదం లేదనుకుంటారు. అలా కాదండి. నేను ఒక మాట అంటానంటే, ఎవ్రీ బెగర్ ఈజ్ నాట్ పువర్, ఎవ్రీ పువర్ ఈజ్ నాట్ ఎ బెగర్. అడుక్కునే ప్రతివాడు బీదవాడు కాదు, ప్రతి బీదవాడు అడుక్కోడండి. చాలామంది ఉండి కూడా ఏం చేస్తారు? అడుక్కుంటారు. ఉన్నవారు కూడా ఏం చేస్తారు? అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అడుక్కునేది అనేది ఒక వృత్తి అయిపోయింది, అడుక్కునేది అనేది ఒక ఉద్యోగం లాగా అయిపోయింది, వాళ్ళకు ఒక బిజినెస్, ఒక వ్యాపారం లాగా అయిపోయింది అడుక్కునేది. అలా కాదు. ఇక్కడ ఏమంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు దేవుడు ఇచ్చినాడు. ఆ ఆశీర్వాదము ఇప్పుడు ఏం కావాలా? అన్వయించుకోవాలా. రక్షించబడినాము, ఇచ్చినాడు, కానీ బాప్తిసం తర్వాత హస్తనిక్షేపణ చేయబడినప్పుడు అది మనం అన్వయించుకోవడానికి ఆరంభమవుతుంది. ఆ ఆశీర్వాదాన్ని దేవుని ఇంటి యొక్క సహవాసములో మనం స్వతంత్రించుకుంటున్నాం, సొంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది హస్తనిక్షేపణ, పాత నిబంధన మొదటి అర్థం. రెండో అర్థానికి వస్తామండి. నిర్గమాకాండం కాదు, సంఖ్యాకాండం, క్షమించండి. కొన్ని తెలుగులో బుక్ పేరు చెప్పేటప్పుడు తప్పవుతుంది. సంఖ్యాకాండము 27వ అధ్యాయం, సంఖ్యాకాండము 27వ అధ్యాయము అండ్ వర్స్ 18, 19, 20, 18, 19, 20. మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి వారి కన్నుల ఎదుట అగ్నిము అతని మీద నీ ఘనతను ఉంచాలి అంట. అదే చేశాడు. ఎక్కడ? చివరి అధ్యాయంలో కదా, ద్వితీయోపదేశకాండంలో రండి. అలాగనే చేశాడు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం
ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 9వ వచనం 9వ వచనం ఉంచి జ్ఞానాత్మపూర్ణుడైను కాబట్టి ఇశ్రాయేలు అందరూ అతని మాట విని మోషే నూను కుమారుడైన యెహోషువ మీద తన చేతులుంచి ఏం చేశాడు తెలుసా? అతనికి నాయకత్వాన్ని ఇచ్చినాడు, అతనికి ఘనతనిచ్చినాడు. తనను నీ యొద్ద ఉన్న ఘనతలో నుండి కొంచెం తీసి అతని మీద ఉంచి ప్రజలందరికీ ఆయన నాయకుడిగా. ఇప్పుడు హస్తనిక్షేపణ ద్వారా ప్రభు సంఘంలో ఒక కార్యం చేస్తున్నాడు. ప్రభు సంఘాన్ని ఘనపరుస్తున్నాడు. సంఘంకి ఏమంటారంటే, మీకు ఘనత ఇచ్చాను కదా, కొంచెం ఘనత వీరి మీద పెట్టమంటున్నాడు. మనకు వచ్చిన ఘనత ఏం చేస్తాం? గట్టిగా పెట్టుకుంటాం. కొంచెం కూడా ఇవ్వడానికి ఇష్టపడం మనకు కష్టం. ఘనత విడిచిపెట్టాలంటే నా పొజిషన్, నా కుర్చీ నేను వదిలిపెట్టాను అనుకుంటా. ప్రభు అంటాడు, మోషే నీ సమయము అయిపోయింది, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవాలా. నువ్వు వెళ్ళిపోకముందే ఈ పని చేయాలా. ఏం చేయాలా? నీకున్న ఘనత తీసి యెహోషువ మీద పెట్టు, చెయ్యుంచు, చేతులుంచి సర్వ సమాజం ఎదుట యెహోషువను నాయకుడుగా నియమించినప్పుడు దేవుని ఆత్మ తనలో ఉంది. మళ్ళీ అక్కడ ఆయనకు జ్ఞానం యొక్క ఆత్మ కలిగెను. అప్పుడు ప్రజలందరూ ఆయనకు లోబడ్డారంట. ఇది హస్తనిక్షేపణ ద్వారా దేవుని యొక్క ఘనత ఇవ్వబడుతుంది. ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఘనత సంఘం మీద ఉంది. సంఘము ద్వారా ఘనత ప్రతి విశ్వాసి మీదకి వెళ్తుంది. కీర్తన 137లో అక్కడ ఉంది కదా, హారోను తల మీద పోయబడిన, చదవండి, సామ్ 133, కీర్తన 133, సామ్ 133 అండ్ వర్స్ 2, 2వ వచనమా? అహరోను ఘటము మీదగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. కనుక ఏం చూపిస్తుందంటే, అహరోను యొక్క తల మీద దేవుని యొక్క అభిషేక తైలం పోయబడినప్పుడు గడ్డం మీద నుండి, వస్త్రం మీద నుండి చివరి దాకా అంచు వరకు అది అట్లా ప్రవహించాలన్నమాట. ఏంటిది? సంఘంలో కూడా అంతే. క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క సంఘంలో ప్రతి అవయవానికి యేసు ప్రభువు వారి యొక్క జీవము, ఆయన యొక్క జీవం యొక్క సువాసన, ఆయన జీవం యొక్క ఘనత, ఆయన జీవం యొక్క మహిమ ప్రతి ఒక్కరిలో ఆ విధంగా ప్రవహించేదిగా ఉండాలి. దాని కొరకు హస్తనిక్షేపణ మోషే యెహోషువ మీద ఉంచిన ఘనత. పుట్ దై ఆనర్ అపాన్ హిమ్. నీకున్న ఘనత అతని మీద ఉంచినాడు. ఇది హస్తనిక్షేపణ యొక్క రెండవది. మొదటిది ఆశీర్వాదం, రెండవది ఘనత. దేవుడిచ్చే ఘనత, మనుషులు ఇచ్చే ఘనత కాదండి. ఇక్కడ మనుషులు ఘనత ఇచ్చి నీకు గొప్ప చేస్తాం, నువ్వు రాజకీయ నాయకుడు కదా, నువ్వు ఫలానా కదా అని చెప్పేసి తీసుకొచ్చి మీద కూర్చోబెడతాం. అట్లా లేనే లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. లోక సంబంధమైన ఘనత కాదు ఇది. ప్రభువుకు సంబంధించిన ఘనతకు, మెప్పుకు, మహిమకు కారణం ఎక్కడ వస్తుంది? మొదటి పేతురు మొదటి అధ్యాయంలో చదవండి. 1 Peter chapter 1, 6 and 7 verses, 6-7 వచనాలు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఆనందం ఎక్కడ ఉంది? చదవండి. అవసరమును బట్టి విశ్వాసులారా, సహోదరులారా, మీరు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినారు. ఇప్పుడు ఏమొస్తుంది? మీకు శోధనలు వస్తున్నాయి. అది అవసరమును బట్టి. శోధనలు అవసరమా? ఇంకా కొంచెం కాలం మీకు ఇప్పుడు ఏమొస్తుంది? ప్రస్తుతం ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది, శోధన వస్తుంది, దుఃఖం వస్తుంది. బాప్తిసం ఇప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఎలా ఉందంట? నశించిపోయే సువర్ణము కంటే అమూల్యమైన విశ్వాసము. నీ కంటిపోవు, చెవిపోగా, చెవులకు వేసుకునే పోగు, ముక్కుకు వేసుకునేది, చేతికి వేసుకునే బంగారము, నీ ఉంగరాల కన్నా, నీ మెడకున్న బంగారం కన్నా, వాటన్నిటికంటా నీకు ఒక అమూల్యమైనది ఏముంది? ఇక్కడ ఉంది అది.
ఇక్కడ విశ్వాసం లేకుండా ఒళ్ళు నిండా బంగారం పెట్టుకో, ఒళ్ళు నిండా బంగారం పెట్టుకో. చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? చచ్చిపోయినప్పుడు ఏమైతే తెలుసా? చెప్పండి, ఏమవుతుంది? నీ ఇంటి వారే పీక్కొని పోతారు. నీ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? పీక్కొని పోతారు. బంగారంతో ఎవరైనా సమాధి చేసేది చూసారా? అమ్మో, తల్లి అయినా ఎవరైనా, తల్లి అయినా అత్త అయినా ఎవరైనా కానీ తీయాల్సిందే. బంగారంతో పాటు పెట్టెలో పెట్టడానికి లేదే లేదు. కాబట్టి ఎంత పెట్టుకున్నా చచ్చినప్పుడు అంతా పోతుంది. జాగ్రత్త. ఇక్కడ ఉండాలా అమూల్యమైన విశ్వాసము. నీ బంగారాలు పెట్టుకొని నీ బంగారాల్లో పెట్టుకుంటే ఏమి లాభం? హృదయంలో అంతరంగంలో విలువైన విశ్వాసం లేకపోతే ఏమి లాభం అండి? అప్పుడు ఏమొస్తుంది? నెక్స్ట్ శ్రమలు అనుభవించి, దుఃఖం అనుభవించి, శోధనలు అనుభవించి అప్పుడు ఏం కలుగుతుంది? శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు. ఘనత ఎక్కడొచ్చిందండి? హస్తనిక్షేపణ ద్వారా వచ్చింది ఘనత. హస్తనిక్షేపణ ద్వారా వచ్చిన ఘనత ఏం మాట్లాడుతూ ఉంది? ఘనత అంటే ఏంటిది? అమ్మ, నాకు కుర్చీ కావాలా, నాకు పొజిషన్ కావాలా, నేను ట్రెజరర్ కావాలా, నేను సెక్రటరీ కావాలా, నేను చైర్మన్ కావాలా, నేను ప్రెసిడెంట్ కావాలా, అదా? అది కాదండి. నేను ఒక ఎల్డర్ కావాలా, నేను పెద్ద కావాలా, నేను బాధ్యత గలవాడు కావాలా, నేను డీకన్ కావాలా? కాదు, ఆ ఘనత కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ రాయబడిన ఘనత ఎక్కడ ఉంది తెలుసా? శోధనలో, శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో నిలిచి ఉండు. నీ విశ్వాసం నిలిచి ఉండేది ఉండాలా. నీ విశ్వాసం శోధనకు నిలిచినదై అమూల్యమైన విలువైన విశ్వాసంగా మారిపోతుంది. బంగారాన్ని పుటం వేస్తారు, బంగారాన్ని అగ్నిలో శోధించి దాన్ని పరిశుద్ధపరుస్తారు. విశ్వాసం ఇంకెంత ఎక్కువ. అలాగ నిలిచిన విశ్వాసము ప్రభు వచ్చినప్పుడు ఆ ఘనత కనబడుతుంది, ఆ మెప్పు కనబడుతుంది, ఆ మహిమ కనబడుతుంది. ప్రియమైన వారలారా, ఘనత అంటే మోసపోకుడి. ఘనత అంటే శ్రమలలో ఘనత. శ్రమలు లేని ఘనత లేదు. 2 కొరింథీ 4వ అధ్యాయానికి రండి. 2 Corinthians chapter 4. మోర్ సఫరింగ్, మోర్ గ్లోరీ. ఎంత ఎక్కువ శ్రమలు ఉంటాయి అంత ఎక్కువ మహిమ కలుగుతుంది. 4వ అధ్యాయము 17వ వచనం కలిసి ఉందా తెలుగులో? ఒకవేళ 2 కొరింథీ 4వ అధ్యాయం 16-17 మన కలిసి ఉందా? మా బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం, బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము ఏమవుతుందంట? కృషించిపోతున్నది. వయస్సు పెరిగే కొలది శరీరం పెరుగుతుందా, కృషిస్తుందా? కృషించిపోతూ ఉంటుంది, ఇంకా క్షీణించిపోతూ ఉంటుంది, ఇంకా బలహీనతనే వస్తూ ఉంటుంది. ఇంకా అయితే అంతరంగ పురుషుడు అంటే ఎక్కడ? లోపల ఉన్నాడు. కనబడతాడా? కనబడడు, లోపల ఉన్నాడు. దినదినము నూతన పరచబడుతున్నాడు. అందుకే కీర్తనకాడు రాస్తాడు, నీ యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచబడతా ఉన్నది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎట్లా చూస్తాము అండి? ఇప్పుడు దృశ్యమైన దాన్ని చూడమంటున్నాం, మళ్ళీ అదృశ్యమైన దాన్ని ఏమంటారట? ఎలా చూడాలంట? మామూలుగా చూడకూడదు, నిదానించి చూస్తేనే కనబడతా. లేకపోతే అదృశ్యమైనది కనబడుతుందా? అదృశ్యమైనది కనబడుతుందా లేదా? కనబడాలా. అప్పుడు అబద్ధమా ఇది? కనబడుతుంది. ఎట్లా? విశ్వాస సంబంధమైన నేత్రములతో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ప్రభు యేసును చూసే కన్నులు ఇక్కడ ఉంటాయి. నిదానించి యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నాడా లేదా చెప్పండి. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారా లేదా? ఉన్నారు. మన బాహ్య కంటికి కనబడడు. ఎక్కడ కనబడతాడు? హృదయాంతరంగంలో నుండి విశ్వాస సంబంధమైన ఆత్మీయమైన కన్నులతో చూచినప్పుడు ప్రభు యేసు క్రీస్తు వారు కనబడుతున్నారు. వాక్యములో చూచినప్పుడు అదృశ్యమైనది దేవుని వాక్యములో మనకు కనబడేదిగా ఉన్నది. నిదానించి చూడాలా వాక్యములో, అప్పుడు యేసు ప్రభు వారు కనబడతారు ఇక్కడ. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చింది. ఈ వాక్యములో ప్రభువైన యేసు క్రీస్తు వారిని నిదానించి చూడాలా. ప్రభువా, నీ వాక్యముల నుండి ఆశ్చర్య కార్యమును చూచుటకు నా మనోనేత్రాలు తెరవుము.
లూకాసు వార్త 24:45లో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల మనోనేత్రములను తెరచెను. ఎందుకు? వారు కంటితో చూస్తున్నారు కానీ హృదయంతో చూడలేకపోతున్నారు. లేఖనములను గ్రహించినట్లుగా, లేఖనములో నుండి ఆత్మ సంబంధమైన వాటిని చూచినట్లుగా వారి మనోనేత్రాలు ప్రభు వెలిగించినాడు. ఇప్పుడు నిదానించి చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? చూసినప్పుడు 17 చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయం ముందుగా. క్షణమాత్రముండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమాభారమును. శ్రమలు వద్దన్న వారికి మహిమ దొరకదు. శ్రమలు వద్దన్న వారికి ఏం దొరకదు? మహిమ దొరకదు. మరి ఎంతమంది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీ జీవితంలో ప్రభువా ఈ నూతన సంవత్సరము 2025 సంవత్సరం మాకు వచ్చింది, ప్రభువా ఈ సంవత్సరం నాకు శ్రమలి అని ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ప్రభువా ఈ సంవత్సరం నాకు శ్రమలు కావాలా, కొంచెం వద్దు, నాకు ఎంత కావాలా? ఎక్కువ కావాలి. ఎందుకంటే చులకని శ్రమ ఎక్కువగా మహిమాభారం. ఎక్కువ శ్రమ ఎంత ఉంటుంది? ఇంకా ఎంత గొప్ప మహిమ ఉంటుందో. లెస్ సఫరింగ్ మోర్ గ్లోరీ, మోర్ సఫరింగ్ మచ్ మోర్ గ్లోరీ. క్షణమాత్రం ఉండే చులకని శ్రమ అంట. ఎవరు పలుకుతున్నారు తెలుసా? ఇది అపోస్తలుడైన పౌలు. ఎవరు పలుకుతున్నారు? మాకు కలిగే క్షణమాత్రం ఉండే చులకని శ్రమ, దాని వివరణ ఇస్తాడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో. ఎలా ఉంది తెలుసా ఆ శ్రమలు? ఆ శ్రమల లిస్టు చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము ఏమంటాడు? 23 నుండి ఆరంభించి ఎక్కడి వరకు ఉంటాడు? 28 వరకు చదవండి. 28 వరకు ఆయన శ్రమల యొక్క పట్టిక ఉంది, చదవండి. ఆ పట్టిక చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అందులో నుండి మీకు ఎన్ని వచ్చినాయో దాన్ని గుర్తుపెట్టుకోండి. టిక్ మార్క్. నాకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు అని టిక్ మార్క్ పెట్టుకొని అప్పుడు చెప్పండి ఎన్ని టిక్ మార్కులు ఉన్నాయో. నేను వెర్రివాన్ వల్లే మాట్లాడుతున్నాను. ప్రయాసములో చెరసాలో అనేక పర్యాయములు, అపరిమితముగా దెబ్బలు తిన్నాను. టిక్ మార్క్ చేసుకోండి తిని ఉంటే, లేకపోతే టిక్ మార్క్ చేయదు. ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నవారు టిక్ మార్క్ చేసుకోండి, తినని వారు టిక్ మార్క్ చేయొద్దు. బెత్తములతో దెబ్బలు తిన్నారా? రాడ్ ఇంగ్లీష్లో వస్తుంది. బీటన్ విత్ రాడ్. రాడ్ అంటే బెత్త మాత్రం కాదు, ఏ రాడ్తో కొట్టాలా. తర్వాత ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. 3 మారు ఓడ పగిలి శ్రమ పడినాను. సముద్రంలో గడిపినాను. ప్రయాణములో నదుల వలన దొంగల చేతిలో చిక్కినాను. స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణంలో ఆపద, అరణ్యంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వలన ఆపద. ప్రయాసం ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, బాధ ఉంది. జాగరణ, తరచుగా జాగరణ ఉంది. నాకు విశ్రాంతి లేదు, నేను జాగరణలో ఉన్నాను. ఇంకా ఆఖరి దప్పులతో అంటే తినడానికి లేదు, తాగడానికి లేదు. ఉపవాసంలో అంటే అర్థం ఏంటిది? ఉన్నా కానీ నేను తీసుకోవట్లేదు. ఆకలి దప్పికతో ఉండడం అంటే దొరకట్లేదు. ఉపవాసం అంటే ఉన్నా కానీ నేను దాన్ని ముట్టకుండా ఉన్నానా? చలిలో వణుకుపోతున్నాను. దిగంబరత్వంలో ఎప్పుడైనా ఉన్నారా? ఇంకా చెప్పవలసిన అనేకమైనవి ఉన్నవి. ఇవిగాక సంగమన్నింటి గురించిన చింత, దినం భారం నన్ను. ఇన్ని పొందిన ఆయన ఏమంటాడంట? క్షణమాత్రం ఉండు. మనకెంత వచ్చింది? టిక్ మార్క్ చేసుకున్న వాళ్ళు చెప్పాలి. ఆ క్షణమాత్రం ఉండే చులకని వాటికన్నా చులకనిది కూడా మనకు. అసలు అపోస్తలుడైన పౌలు భక్తుడు పొందిన శ్రమలో 1% అయినా మనకుందా? 100% మర్చిపోండి. 1% కూడా మన జీవితంలో లేదు. మనం ఎట్లా ఘనత, మెప్పు, మహిమ పొందుతామండి?
మనం ఎట్లా తెలుసా, చాలా తెలివి గలవాం. అట్లు శ్రమలు అక్కడి నుంచి వస్తుంటే మనం ఇట్లా పారిపోతాం. శ్రమలు తప్పించుకోవడానికి మనకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, మొత్తం జ్ఞానం ఉంది, తెలివి తేటలు అన్నీ ఉన్నాయి. ఎట్లా శ్రమలు తెప్పించుకోవాలా ప్రభువా, చాలా తెలివి గలవాం కదా. మేము 2001 సంవత్సరం బక్సీ గారు సజీవుగా ఉన్నారు, ఐ థింక్ సో 99లో మేము ఆగ్రా సువార్తకి వెళ్ళాం. హెబ్రోన్ టీం నుంచి వాల్టర్ అన్న వాళ్ళ టీంలో సువార్తకి వెళ్ళాం. అప్పుడు వాళ్ళకు హిందీలో వాక్యం చెప్పడానికి కావాలని చెప్పేసి నన్ను కూడా పిలిపించుకొని పోయినారు. కాబట్టి నేను కూడా అక్కడ పోయి జాయిన్ అయినాను. ఆగ్రాలో మమ్మల్ని పట్టుకున్నారు, మతోన్మాదులు పట్టుకొని ఫస్ట్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఎవరిని కొట్టానంటే 70 సంవత్సరాలు ఒక పెద్ద దైవసేవకుడు, ఆయన పేరు సైరస్ లాల్, రాజస్థాన్ సేవకుడు, ఆయన రాజస్థాన్ అజ్మీర్ సేవకుడు. ఇంత చిన్న పిల్లోడు అంటారు, ఏమంటారు, ఒక 16 సంవత్సరాలు ఉంటాడు. ఆయన పట్టుకొని ఆ ముసలాయనని కొడుతున్నాడు, పట్టుకొని పెద్ద ఆయనను పట్టుకొని బడా కొడుతున్నాడు నిలబెట్టి. ముట్టు చూస్తే అంతా ఒక 14-15 నుంచి ఒక 25 సంవత్సరాల వరకు ఒక 40-50 మంది యవనస్తులు వచ్చేసారు. మొత్తం వ్యాన్ అంతా చుట్టుకున్నారు, పైన ఉన్న బుక్స్ అంతా కింద పడేసి మొత్తం వ్యాన్ మీద వ్యాన్ ముందు తగలబెట్టి వ్యాన్ ఎక్కించమని పట్టారు. తగలబెట్టేసి డీజిల్ బండి, పెద్ద వ్యాన్, సంగారెడ్డి యాండ్రూస్ అన్న వాళ్ళ వ్యాన్ తీసుకుపోయినాం. మా బుష్ అన్న కూడా ఉన్నాడు, శామ్యుల్ బుష్ కూడా ఉన్నారు. అది దాని మీదకి ఎక్కించమంటున్నారు. ఎక్కించామనుకోండి అయిపోయాయి. ఆ రోజు అందరినీ లోపల వ్యాన్లో కూర్చోబెట్టి ఎక్కించండి రా దాని మీద. ఎట్లనో ఎవరో తెలియదు, ఎవరో పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చేసారు. అంతలో మమ్మల్ని కొడతా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోతున్నారు. వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు. మా టీంలో ఎక్కువ మందికి హిందీ అర్థం కాదు, నాకు హిందీ అర్థమవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, వాళ్ళకు ఆల్రెడీ ఎవరో ఏమంటారు రాజకీయ నాయకులు ఫోన్ చేశారంట. రాజకీయ నాయకులు ఫోన్ చేసి వీళ్ళను లోపలికి వేసి చిత్తగొట్టండి రా అని చెప్పారు. లోపలేసి వీళ్ళని బాగా చిత్తగొట్టండి రా అని చెప్పారనమాట. ఇప్పుడు ఏం చేశారు, అందరి లోపల పోలీస్ స్టేషన్కి పెద్ద ఏమంటారు కాంపౌండ్ ఉంది, పోలీస్ స్టేషన్ది పెద్ద కాంపౌండ్. ఆ వ్యాన్ తీసుకుపోయి లోపల పెట్టారు. అందరిని దించి లాకప్లోకి వేయడానికి తీసుకుపోతారు. నేను అన్నాను, నేను ఇట్లా చూపిస్తాను, నాకు పాస్ పోయాలని చెప్పేసి అలా పోయినాను, సైడ్కు పాస్ పోతున్నా అని చెప్పేసి గోడ దుమికి పారిపోయినాను. నేనే నాకొద్దురా బాబు వీళ్ళతో నేను ఇంకా ఉండలే చెప్పి నేను గోడ దుమికి బయటికి పారిపోయినాను పోలీస్ స్టేషన్ నుంచి. మనం చాలా తెలివిగలం అనుకుంటాం. ఎందుకు? శ్రమలో తప్పించుకునే దారి వెతుకుతామండి. ఇది మన పరిస్థితి. నేనంట ఏందయ్యా ఈయన ఇట్లా చెప్తున్నాడు, పారిపోయినాడు. అవును, ఆనాడు పారిపోయినాడు, కానీ ఎప్పుడు పారిపోలేకపోయినాను. ఆ తర్వాత చాలాసార్లు దేవుడు పోలీస్ స్టేషన్లో వేసి నన్ను చిత్తగొట్టాడు. పోలీస్ స్టేషన్లో వేసి నన్ను రాత్రంతా కొట్టినారు పోలీసు వాళ్ళు. కర్ణాటకలో 2 సార్లు జబల్పూర్లో పోలీస్ స్టేషన్లో వేసి కొట్టినారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఆ రోజు నేను పారిపోకపోయింటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో. ఒక్కసారి పారిపోయినందుకు 3 సార్లు వేసి కొట్టినాను అనుకోవాలా. జాగ్రత్త. ఆ చులకని శ్రమ మనకు అంతకంతకు ఎక్కువైన మహిమ భారం ఘనతను కలగజేస్తుంది. నిజమైన ఘనత కావాలా, ప్రభు కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు, స్వార్థ కొరకు, సాక్ష్యం కొరకు శ్రమను అనుభవించు. ఇప్పుడే చెప్తున్నాను, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన సహోదరులందరికీ శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? అప్పుడే నీ మీద చేయబెడతాం. నాకు శ్రమలు వద్దనుకుంటే నీ దారి పోవచ్చు. సంఘంలో నిలిచి ఉన్నవారు శ్రమలు అనుభవిస్తారు. ఓకే, ఇది 2వ విషయం. 3వ విషయం ఏమనగా, నిర్గమకాండంలో దేవుడు మోషేకి చెప్పాడు. నిర్గమకాండం 28వ అధ్యాయంలో హారోనుకు ఆయన వస్త్రాలను చేయాల. తర్వాత 29వ అధ్యాయంలో అతనిని ప్రతిష్ఠించే విషయం చెప్పాడు. ఓకే, 29వ అధ్యాయం, నిర్గమకాండం 29వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. తల మీద పాగాను పెట్టి, పాగా మీద పరిశుద్ధ కిరీటమును పెట్టి, అభిషేక తైలమును తీసుకొని తల మీద పోయవలెను, అతనిని అభిషేకింపవలను. ఇప్పుడు తల మీద చేతులుంచుట, తల మీద నూనె పోసి అభిషేకించుట.
చూడండి, తల మీద అతనికి ఈ అభిషేకాన్ని పోసి, చేతులుంచి ప్రార్థించి అభిషేకమును పోసి, అర్థం ఏంటిదంటే అతనికి సేవ ఇవ్వు, అతడు సేవ చేయాలి. ఇందాక ఎందుకో లెమీలన్న మనసులోకి వచ్చింది, బాప్తిజం తీసుకుంటా ఉన్నదంటా ఆయన మనసులో వస్తే సేవకు సమర్పించుకుంటావా అని. ఇప్పుడు ప్రభు ఏమంటే హస్తనిక్షేపణలో సేవ ఉంది. హస్తనిక్షేపణలో దేవుడు తన సంఘములో ప్రతి విశ్వాసికి ఒక పరిచర్య ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు, ఒక సేవ ఇచ్చాడు. అది చిన్న పరిచర్య కావచ్చు, సాపలు తీసి ఊడ్చి తుడచడమే కావచ్చు. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ఇంటి యొక్క అందం ఏమన్నా తెలుసా? దేవుని ఇంటి యొక్క అందం ఏమంటే చిన్న సేవ చేసినా పెద్దపాటి సేవ చేసినా జీతం ఒకటే. మనము మత్తయి సువార్త ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు. 20వ అధ్యాయంలో ఉదయకాలం మొదటి జామున వచ్చిన వారు, 2వ జామున, 3వ జామున, చివరికి వచ్చిన ఆయన కూడా అందరికి ఎంత ఇచ్చాడు? 1 దీనారమే, అంతే కదా. చివరి వారి నుంచి స్టార్ట్ చేసి మొదటి వానికి అంటే అర్థం ఏంటిది? నువ్వు ఎక్కడ ఎంత కొంచెం పరిచర్యలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, నీకు అదే జీతం వస్తుంది. అనుకోవద్దు, అబ్బా వీళ్ళు పూల్పీట్ మీద వాక్యం చెప్తారు కదా, వీళ్ళకి ఇంత వస్తుంది, మాకు ఇంతే వస్తుంది, మేము అక్కడ టాయిలెట్ గడుపుతాము, మేము ఇక్కడ చీపురు ఊడుస్తాము, మేము అక్కడ గిన్నెలు దోముతాము, అట్లా అనుకోవద్దు. ప్రతి పరిచర్యకు దేవుడు లెక్క వేసినప్పుడు దాని బహుమానం ఒకటే, కానీ నమ్మకంగా చేయాలి. నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని ఇంటిలో సేవ చేయడానికి ఒక పరిచర్య అప్పగించినాడు. అహరోనుకును, అహరోను కుమారులకును, తర్వాత కొహాతీలకు, తర్వాత మెరారీలకు, తర్వాత గెర్షోనీయులకు, ఎవరికి వారి పరిచర్య ఏం చేశాడు? అప్పగించినాడు. దావీదు దినాలకు వస్తే ఆసాపు వారికి, తర్వాత యెదుతూను వారికి, వారందరికీ వారి వారి పరిచర్య. కొంతమంది పాటలు పాడాలా, కొంతమంది వాయిద్యాలు వాయించాలా, కొంతమంది వేరే వేరే పనులకు వారిని దేవుడు అక్కడ నియమిస్తున్నాడు. అలాగే ఒక శరీరంలో ప్రతి అవయవానికి ఏముంది? పని ఉంది. ఏ అవయవం దాని పని చేయాలా, అంతేగా. చేతులంటే నేను ఇంకా పని చేయను, నేను నడుస్తానంటే, కాలంటే నేను నడవను, నేనేం చేస్తాను? తింటా. నేను తినే పని చేస్తాను. చేతులంటే నేను నడుసే పని చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? గుండె అంటది ఇక నా వల్ల కొట్టుకోవడం కాదు, నేను కొట్టుకోను, ఇక్కడ నుండి నేను అన్నం తింటాను, అన్నం తింటాను అంటే కుదురుతాయా? కుదరదు. ఊపిరితిత్తులు అంటే నాకు గాలి వద్దు, నాకు నీళ్ళు పోయండి అంటాను. నాకు గాలి సాగిపోయింది, గాలి పీల్చుకొని నేను అలసిపోయినాను, నాకేం కావాలా? నాకు దాహానికి నీళ్ళు పోయండి. ఊపిరితిత్తులు ఏమవుతుంది? నిమ్మొచ్చేసి పరలోకము నా దేశం పాట పాడాలా. చాలామందికి అంటారు కదా, ఊపిరితిత్తులు ఏమొచ్చిందంట? వాటర్. నిమ్మొచ్చిందంట, అంటే నీళ్ళు వచ్చేసింది ఊపిరితిత్తుల్లో, వెళ్ళిపోతారు పరలోకము నా దేశం అనుకుంటా. జాగ్రత్త. ఏ అవయవానికి ఆ అవయవం యొక్క పని. ఇప్పుడు క్రీస్తు శరీరంలో అంటకట్టబడుతున్నారు, జత చేయబడుతున్నారు. మీకంటూ ఒక పని ఉంది, మీకంటూ ఒక సేవ ఉంది, మీకంటూ ఒక పరిచర్య ఉంది. గత వారము నేను రేడియో కొరకు మెసేజ్ చెప్తా ఉన్నాను అనమాట. రేడియో కొరకు మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు ఒక మెసేజ్లో చెప్తే ఏమొచ్చిందంటే, ఎప్పుడైతే మనం దేవుడు మనకు అప్పగించిన, దేవుడు మన కొరకు నిర్ణయించిన ఆ పని, ఆ సేవ, ఆ పరిచర్య చేయకుండా ఉంటామో అది కూడా పాపం అంట. ఇట్స్ కాల్డ్ సిన్ ఆఫ్ ఒమిషన్. అంటే మనం చేయవలసింది చెయ్యకపోతే అది కూడా పాపముగా, మేలైన వాటిని చెయ్యుట ఎరిగి అలాగ చేయని వానికి అది పాపముగా ఎంచబడుతుంది. సుమా జాగ్రత్త. కావున మూడవదిగా ఏం చూస్తున్నామంటే పరిచర్య. హస్తనిక్షేపణ ద్వారా దేవుని ఇంటి కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని ప్రజల క్షేమం కొరకు నీకంటూ ఒక పని, పరిచర్య దేవుడు ఇచ్చివాడుకున్నాడు. నాలుగవది ఏమంటే రాజులను అభిషేకించినారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో సౌలు నుండి ఆరంభమైంది. సమూయేలు మొట్టమొదటి వ్యక్తి, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఆయన మొదటి రాజుగా సౌలును అభిషేకించినాడు. ఇక్కడ 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం కదా. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 10 వర్స్ 1, మొదటి వచనం చాలు. అప్పుడు సమూయేలు తైలపు పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించినాడు, స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుటకు అని చెప్పి ఆయన. కావున
సౌలును మాత్రమే కాదు, సౌలు తర్వాత ఆయన దావీదును కూడా అభిషేకించున్నాడు. ఆ దావీదు తర్వాత సొలొమోను, సొలొమోన్ తర్వాత రెహోబాము తర్వాత రెండుగా వాళ్ళు చీల్చబడ్డారు. ఇటు ఇజ్రాయేలు, అటు యూదావారు. కాబట్టి రాజులుగా అభిషేకించబడుతూ వారిని అలాగా తల మీద పెట్టుట అనేది గుర్తుకొస్తుంది అక్కడ. తల మీద, ఎందుకంటే వారికి దేవుడు ఇచ్చిన రాజ్యరికము, ఏలిక అని చెప్పొచ్చు, ఏలుబాటు చేసే అధిపతిగా ఇచ్చే భాగ్యం. ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా ప్రభుయేసు క్రీస్తు వారు మనలను ఆత్మ సంబంధమైన అధికారముతో అలంకరించి వాడుకున్నాడు. ఏ అధికారం ఇచ్చాడు మనకు? రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏ అధికారం ఇచ్చాడు? ఏలైనగా మా దాస్యపాత్మను పొందలేదు కానీ ఆత్మను పొందినారు. ఆ ఆత్మ మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నా. అతనిని ఎందరు అంగీకరించదో వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చినాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు అధికారం, ప్రార్థన చేసే అధికారము అని వచ్చిందంటే, అధిపతి అని వచ్చిందంటే నేను కూడా అందరికన్నా గొప్పవాడు, అందరు నా మాట వినా, అది కాదు. గుర్తుంచుకోండి, నేను కూడా అధికారిగా ఉంటాను. ఇక్కడ సంఘంలో ఒకటే అధికారి, సంఘానికి ఒకటే అధికారి, ఒకటే శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తు వారు. మనమంతా అవయవలము, మనం శిరస్సు కాదండి. వీఆర్ నాట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. హెడ్ ఆఫ్ ద చర్చ్ ఇస్ క్రైస్ట్. ఉందా అక్కడ? సంఘమునకు శిరస్సు క్రీస్తు లేదు కదా. కొన్ని మందిరాలు ఉంటాయి, హెడ్ ఆఫ్ ద చర్చ్ ఇస్ క్రైస్ట్ అని చెప్పి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అని ఉంటుంది. కాబట్టి శిరస్సు ఆయన. అధికారం అంటే ఆయనకు మొరపెట్టే అధికారం. ఇంకొకటి చెప్తా, ఆయనను ఆరాధించే అధికారం ఇచ్చాడు. ప్రభును ఆరాధించడం చాలా గొప్ప అధికారం అండి, ఒక శ్లాఘ్యత అది. ఎందుకంటే దేవునికి ఇచ్చే భాగ్యం. చూడండి, అన్ని మతాల వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరకు ఉంది ఏంటంటారు? అడుక్కుంటారు. అన్ని మతాల వారు, హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్, సిక్కు, జైను, బౌద్ధ, అందరూ ఏం చేస్తారంటే అడుక్కోవడానికి వెళ్తారు. విశ్వాసులుగా ఉన్న మనము, సంఘముగా ఉన్న మనము దేవునికి దేనికి వస్తాం? ఆదివారం ఎందుకు వస్తాం? అడగడానికా, ఇవ్వడానికా? దేవునికి ఇవ్వడానికి వస్తాం. దేవునికి హృదయం యొక్క కానుకలు ఇస్తాం, మన జీవాఫలం ఇస్తాం, మన కృతజ్ఞతా స్తుతులు అర్పిస్తాం, మన ఆత్మ ప్రాణ దేహమును ఆయనకు బలిగా ఇవ్వడానికి దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడండి. అందుకే ప్రభువు చెప్పింది ఏమనగా, ఇచ్చుట పుచ్చుకున్నట కంటే ధన్యకరం. పుచ్చుకునేవారుగా కాదు, ఇప్పుడేం కావాలా? ఇచ్చేవారు. ఇది ఇచ్చే ధన్యత, ఇది ఇచ్చే అధికారం. జాగ్రత్త. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైనా మీకు దగ్గరకు వచ్చి ఒక అడుక్కున్నవాడు బట్టలు బాగలేదు, అంతా మురికిగా ఉన్నాడు, మురికిగా ఉండి చాలా చేతులు కూడా చాలా మట్టిగా ఉంది, కుళ్ళిపోయిన వాసన వచ్చే ఒక పండు తీసుకొచ్చి, అన్నా తీసుకో, అన్నా తినన్నా అంటే ఎంతమంది తీసుకొని తింటారు? అక్క తీసుకో తినక్క అంటే ఏం చేస్తాం? చీతు అని వాళ్ళని దూరం చేస్తాం. దేవుని దృష్టికి మనం అలాంటి వారమండి. పాపంలో జీవించే మనము దేవుని దృష్టికి మురికి, దిగంబరి, కుళ్ళిపోయిన దుర్వాసనతో తల మొదలుకొని అరికాల వరకు ఏం లేదు, స్వస్థత లేదు, పుండ్లు, గాయములు, పిండబడలేదు, అది తైలం పూసి మెత్తని చేయబడలేదు, వాసనతో ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని కడిగినాడు, శుద్ధి చేశాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు, నూతనపరిచాడు. మన హృదయాంతరంగంలో నుండి, మన ఆత్మలో నుండి, మన సాక్షిలో నుండి కల్మషమును, దోషమును, మాలిన్యమును సంపూర్ణంగా తొలగించి ఇప్పుడు అధికారం ఇచ్చాడేమని మనం దేవుని దగ్గరికి వచ్చి ఆత్మ సంబంధమైన ఏంటిది? అర్పణలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, 1 Peter 2:5. సజీవరాలుగా మనం కూడా ఇంకా చదవండి. బలు అర్పించటకు
ఈ ఆధిక్యత, ఈ అధికారం ఇచ్చాడండి. దేవునికి ఇచ్చే అధికారం, దేవుని దగ్గర ప్రార్థించే. ప్రార్థన అంటే ఇంకొక మాట చెప్తానండి, నాకేది కాదు. అర్థమైందా? ప్రభువా నాకివ్వు అంటే నాకుతా ఉండేది అది కాదు, కాదు. ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థించేది నేర్చుకోవాలి. నీ కొరకు నువ్వు ప్రార్థిస్తే అది ప్రార్థన కాదు, అది అడుక్కోవడమే అంటారు. మళ్ళీ ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థించాలా, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించాలా, ఇతర ఆత్మీయ జీవితాల కొరకు ప్రార్థించాలా, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలా. దైవజనులు, దైవ సేవకులు దేవుని ఆత్మతో నింపబడి దేవుని సేవ చేయలాగన సంఘం ప్రార్థించాలా అండి. ఎప్పుడైతే మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తామో ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఆ ప్రార్థన ఫలితము మన ఒడిలోకి వస్తుంది. ఎలాగంటే యోబులాగా. యోబు ఎన్ని శ్రమలు అనుభవించినాడు కదా, తన కొరకు ఎప్పుడైనా అడిగాడా? ప్రభువా ఈ పుండ్లు మానిపోయమని అడిగాడా? అడగలే. ప్రభువా నాది ఆస్తి పోయింది, అంత పిల్లలు పోయినా, నాకు మరలా అయ్యని అడిగాడా? అడగలే. ఒకటే మాట చదువుతాం 42వ అధ్యాయంలో. దేవుడు తన యోబు యొక్క స్నేహితులను యోబు దగ్గరికి పంపిస్తాడు. యోబు దగ్గరికి పంపించి ఏమంటాడంటే, యోబు దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ కొరకు ప్రార్థిస్తాడు. అంతే అన్నాడు. దేవుడు అన్నింది ఏమని? ఆయన మీ కొరకు ప్రార్థిస్తాడు. ఎక్కడ ఉంది? 42వ అధ్యాయంలో 8వ వచనం, 8th verse చదవండి. కాబట్టి నా సేవకుడైన యోబు యొద్దకు వెళ్ళండి, మీ నిమిత్తం ఆయన దహన బలి అర్పిస్తా. ఆయనకి దహన బలి అర్పించేటప్పుడు ఏముంది తెలుసా? ఒళ్ళు నిండేమున్నాయి, కురుపులు ఉన్నాయి, పుండ్లు ఉన్నాయి. ఏం చేసుకుంటున్నాడు? అది మట్టి గట్టిగా చెల్ల పెంకు, ఆ పెంకుతో ఏం చేసుకుంటున్నాడు? కీరుకుంటున్నాడు. అదే స్థితి, మారలే. స్థితి ఇంకా మారలే. చదవండి ఇంకా. మీ నిమిత్తం నా సేవకుడిని యోబు ప్రార్థిస్తాడు, మిమ్మల్ని శిక్షించకుండానట్లుగా నేను అతనిని అంగీకరిస్తాను, అతని ప్రార్థన అంగీకరిస్తానా? ఏలైనగా నా సేవకుడిని యోబు పలికినట్లుగా నన్ను గూర్చి మీరు యుక్తమైనదిగా పలకలేదని దేవుడు యోబు యొక్క 3 స్నేహితులతో అంటాడా? చాలు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 3, ఎలీపాసు, బిల్దాదు, జోఫారు 3 వెళ్ళి అలాగనే చేస్తారు. అలాగనే చేసినప్పుడు యోబు వారి కొరకు ప్రార్థిస్తాడు. 10వ వచనం చదవండి. మరలా అతనికి కలగజేసి యోబు తన క్షేమస్థితి కొరకు ప్రార్థించినాడా? ప్రార్థించలే. యోబు తన ప్రభువా నన్ను బాగు చేయమని అడిగాడా? అడగలే. యోబుతో దేవుడు అన్నాడా నువ్వు వారి కొరకు ప్రార్థిస్తే నేను నీకు 2 అంతలు ఇస్తాను చెప్పాడా? చెప్పలే. ఆయన యోబు ఒక నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన దేవుని యాచకుడుగా ఉన్నాడు. ఏమన్నాడు? ఆయనను అన్ని అధ్యాయాలు యోబు మీద నేరం మోపి యోబును దూషించినారు. యోబును ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలు అన్న స్నేహితుల విషయంలో ఏ మాత్రం మనసులో చేదుంచుకోకుండా ప్రార్థించినాడండి. మనకు ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వారి కొరకు మన మనసులో ప్రార్థన వస్తాయా? ప్రార్థన ఎక్కడ వస్తుంది? వేరేనే వస్తుంది. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మన మనసులో వస్తాయి, ప్రభువా ఈరోజు వాని ఇల్లు పడిపోవాలా, వాని పొలం అంతా నాశనం అయిపోవాలా, వాని ఇంట్లో ఎవరైనా ఒకరు చచ్చిపోవాలా అని మన మనసు అట్లాంటిది. యోబు మనసు అలా కాదు. ఏ మాత్రం చేదు లేకుండా, ఏ మాత్రం ద్వేషం లేకుండా, ఏ మాత్రం పగ, ప్రతీకారం అని భావన లేకుండా ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు యోబు యొక్క క్షేమస్థితిని కలగజేసినాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థించాలి, మన కొరకు కాదు. ఇది గుర్తుపెట్టుకొని ప్రార్థించేవారు ఉండాలి. ఇది పాత నిబంధన ఏమేమి చెప్పాను? మొదటిది ఆశీర్వాదం, రెండోది ఘనత, మూడోది ఏలుట, మూడోది ఏంటిది? అధికారం కదా, అది పరిచర్య. మూడోది పరిచర్య, యాజక. మూడోది పరిచర్య. నాలుగోది
ఏలుబడి. ప్రభుతో కూడా అధికారులుగా ఉంటాం. ఎప్పుడు? 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. 2 తిమోతి 2:12. ఇఫ్ వి సఫర్ విత్ హిమ్ వి షాల్ రెయిన్ విత్ హిమ్. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. 2 పీటర్ 2:12 త్వరగా తీయండి. సహించిన వారమైతే, ఇంగ్లీష్లో ఉంది, ఇఫ్ వి సఫర్ విత్ హిమ్, ఆయనతో కూడా శ్రమ అనుభవించిన వారమైతే. ఆడ సహించిన శ్రమ అనుభవించాలా, అతనితో కూడా శ్రమ అనుభవిస్తే అతనితో కూడా ఏలుబడి చేసే వారంగా ఉంటాము. అంత జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వచనం అంటాడు. ప్రకటన గ్రంథం 3:21 చదవండి. ఆయన సింహాసనం మీద కూర్చునే ప్రకారము జయించు వానిని. ఎలాగ జయించాలంట? యేసు క్రీస్తు ప్రభు వారు జయించిన ప్రకారం. ఆయన ఎలా జయించినాడండి? ఆయన ఎలా జయించినాడు? ఆయనను శిక్ష పట్టడానికి, లేకపోతే ఆయనను సిలువ వేయడానికి వచ్చిన అందరినీ ఒక్క దెబ్బతో చంపేసినాడా? లేదు. ఎవరికి ఏ హాని చేయలేదు ఆయన. పేతురు అన్నగారు ఏం చేశాడు తెలుసా? కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క పనివాని యొక్క మల్కుస్ అనే వాని యొక్క చెవి నరికేశాడు. యేసు ప్రభు ఆపేయమన్నాడు. నీ కత్తి మాల్లో పెట్టు. ఎందుకు? కత్తితో తెలిసేవారు కత్తితో సస్తాడు. జాగ్రత్త. కత్తితో బ్రతికేవారు కత్తితో సస్తాడు. నేను దాని కొరకు రాలేదు. నేను ఒక్క మాట చెప్తే దూతల సైన్యం వచ్చి వెళ్తాం. దాని కొరకు సహించినాడు. శ్రమలు అనుభవించిన, సిలువను మోసి జయించినాడండి. సిలువను అనుభవించి జయించి. మనకి ఈరోజు సిలువయే వద్దు. ఈ 4వ హస్తనిక్షేపణ యొక్క అర్థం చాలా విలువైందిగా ఉంది. క్రీస్తు యేసు ప్రభుతో కూడా శ్రమలు అనుభవించేవారుగా ఉన్నప్పుడు ఆయనతో కూడా మనము జయించి జీవించి అతనితో కూడా ఏలుబడి ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడంట. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. కొత్త నిబంధనలకు వస్తాం ఇప్పుడు. కొత్త నిబంధనలో హస్తనిక్షేపణ మొదటి మనం చూసాము అపోస్తుల కార్యంలో మొట్టమొదటిగా మనం చూసాము. ఏంటిది? వారికి సువార్త ప్రకటించడానికి పంపడానికి ఏం చేశారు? చేతులుంచి వారి మీద షౌలు బర్నబా. అప్పటికి ఆయన పేరు సౌలే. సరేనా? అదే అధ్యాయంలో ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన పేరు పౌలుగా మార్చబడుతుంది. చూడండి, 9వ వచనం వరకు షౌలుగా ఉన్నాడు. 9వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 13:9. ఇప్పుడు ఏమైంది? షౌలుని పౌలుగా మార్చాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడుగా పరిశుద్ధాత్మతో నిండిన వానికి పేరు మారాలా? చాలామంది అంటారు, మేము బాప్తిసం తీసుకున్నామా, పేరు మార్చేయమంటారు. బాప్తిసం తీసుకుంటే పేరు మార్చేయాలా? ఈయన బాప్తిసం ఎక్కడ తీసుకున్నాడు? 9వ అధ్యాయంలో. బాప్తిసం ఎక్కడ తీసుకున్నాడు? బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చింది 9వ అధ్యాయంలో. పేరు మారింది 12వ అధ్యాయంలో. పేరు మారింది 12వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. నేను హెబ్రోన్లో బాప్తిసం తీసుకున్నాను 29వ తారీఖు మే మాసం 1993లో. అప్పుడు దైవ సేవకుడు దైవజనుడు గోఖలేన్న గారు హస్తనిక్షేపం చేసేటప్పుడు నా పేరు అడిగాడు. నా పేరు అడిగితే రామస్వామి అన్నాడు. ఈ రామ వద్దు, స్వామి వద్దు అని చెప్పినాడు. ఏమన్నాడు? ప్రభుదాస్ అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభుదాస్. నాకు అసలే ఇష్టం లే ప్రభుదాస్. ఇదేందా ప్రభుదాస్ అని. అప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఆయన పేరు పెట్టి యూ విల్ సర్వ్ గాడ్, తుమ్ యీశు మసీహ్ కా సేవా కరేగా అని చెప్పినాడు. ఆయన పోయినాడు, గోఖలేన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కానీ నాకు హస్తనిక్షేపణ చేస్తూ ఒక మాట ప్రవచించినాడు. ఒక మాట ప్రవచించిపోయినాడు. ఆయన ప్రవక్తగా ఉన్నాడు నా జీవితంలో. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు దేవుని సేవ చేస్తావయ్యా అని చెప్పేసి నీకు ప్రభుదాస్ అని పేరు పెట్టి 93లో బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన నేను 97లో సేవకు వచ్చింది. 4 సంవత్సరాలు ఫైటింగ్ దేవునితో, పోరాటం. ఎందుకు? నాకొద్దు, నాకు డబ్బులు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు పైసలు కావాలా. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆత్మతో నింపబడినాడో పేరు, అప్పుడు హస్తనిక్షేపణ చేసిన తర్వాత హస్తనిక్షేపణ ఆయనకు చేసి సువార్త కొరకు ఆయనను ఏం చేశారు?
ప్రత్యేకించినారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, వీరిని మా కొరకు ప్రత్యేకించుము, నా సేవ కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు. అప్పటి నుండి బర్నబా, పౌలు వీరిద్దరు కూడా సువార్థికులుగా వెళ్తూ వచ్చారు. ఏంటిది ఇక్కడ? దేవుని యొక్క సువార్త యొక్క పరిచర్య యొక్క హస్తనిక్షేపణ. పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడ్డారంట. 4th verse, Acts 13:4, 13:4. చాలు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారుగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వీరు సువార్త కొరకు పంపబడ్డారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, చూడండి. చేతులు ఉంచుట అనే మాట 2 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనము, తర్వాత 1 తిమోతి 4:14. ఈ రెండింటిని కూడా చదువుతాం. నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపచేయమన్నాడు. 1 తిమోతి 4:14. పెద్దలు హస్తనిక్షేపణ వలన ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ప్రియమైన వాళ్ళారా, ప్రజ్వలింప చేయమని అక్కడంటాడు, ఇక్కడంటాడు. నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, అలక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఎందుకు? పెద్దల హస్తనిక్షేపణ యొక్క విలువ చాలా గొప్పదండి, చాలా గొప్పది. బాప్తిసం అప్పుడు హస్తనిక్షేపణ చేయటం ద్వారా సంఘములు ఏం చేయబడుతున్నారు? జత చేయబడుతున్నారు, శరీరంలో అంట కట్టబడుతున్నారు. ఓకే, బైబిల్ ప్రకారముగా హస్తనిక్షేపణ యొక్క అర్థాలు మనం చూసుకుంటూ వచ్చినాం. పాత నిబంధనలు ఎన్ని చెప్పినాను? 4. కొత్త నిబంధనలు ఎన్ని చెప్పినాను? 3 చెప్పినాను. కరెక్టా? పాత నిబంధనలు 4, కొత్త నిబంధనలు 2, 3. కొత్త నిబంధనలు చెప్పినాను. 1 సువార్త కొరకు వాళ్ళు పంపబడ్డారు. మరలా ఇంకొకటి పౌలు అంటాడు కృపావరము నా హస్తనిక్షేపణ వలన. మళ్ళీ ఇంకొకసారి అంటారు పెద్దల యొక్క హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన వరమును నువ్వు అలక్ష్యం చేయొద్దు. కాబట్టి దేవుని పని, దేవుని పరిచర్య సొంత బుద్ధి, సొంత తలంపు, సొంత శక్తి, సొంత జ్ఞానము, సొంత తెలివితేటలతో చెయ్యరాదండి. హస్తనిక్షేపణ ద్వారా ఏం చేస్తున్నామంటే, ప్రభువా నేను కాదు మీరే చేయాలి. నాట్ మీ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తే కనబడాలి. నేనేమై ఉన్నానో దేవుని కృపై ఉన్నానని హస్తనిక్షేపణ ద్వారా ఎవరైతే చేతులు ఉంచబడుతున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు. చేతులు ఉంచేవారు ఏమంటారంటే, మీకు దేవుడు ఇలాంటి కృపావరమును కలగజేస్తాడని ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు 2 సాక్ష్యాలు అయినాయి. ఏంటిది? తల ఉంచబడేవారు ఒక సాక్ష్యము, చేతులు ఉంచేవారు ఇంకొక సాక్ష్యం. చేతులు ఉంచేవారు అన్నారు, మీరు ఒంటరిగా లేదు, దేవుని ఇంటి వారు, దేవుని ఇంటిలో ఒక సభ్యులుగా, లేకపోతే ఇంటి యొక్క ఏమంటారు, కుటుంబంలో ఏమంటారు, కుటుంబ సభ్యులుగా ఉన్నారు, శరీరంలో అవయవముగా మీరు జత చేయబడ్డారని సాక్ష్యం ఇచ్చేది సంఘం యొక్క పెద్దలైన వారు, సేవకులైన వారు, బాధ్యత గలవారు అని చెప్పవచ్చు. సంఘమే మొత్తం చేయబెట్టాలి, కానీ ఒకరి తల మీద ఇన్ని చేయలు రావు, ఇన్ని చేతులు పెట్టలేవు. ఈ విధంగా ఎవరి తల మీద చేయి ఉంచబడుతుందో వారు మనం చూసిన ఈ ఆశీర్వాదములతో ఆరంభించి దేవుని యొక్క కృపావరముతో ముగించబడి ఆ విషయాలన్నిటి కొరకు అప్పగించుకోవాలి. ముఖ్యంగా ఇంకొక అప్పగింపు ఉందండి. ఏమంటే, మీ తల ఇక్కడ ఇచ్చేయాల. తల దేనికి సాదృశ్యము? మీ జీవితానికి, మీ జీవితంలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికి. నీకు పెళ్ళి అయిందా బిడ్డ? కాలే. నీకు కాలే. నీకు కాలే. మిగతా వాళ్ళందరూ అక్కోలకు పెళ్ళి అయింది. ఇప్పుడు రేపు ఈ 3 సిస్టర్స్ ఉన్నారు, వారి వివాహం యొక్క ప్రశ్న వస్తుంది. వస్తాయి లేదా? మీరు ఎవరైనా పెళ్లి కొరకు బ్యాప్టిజం తీసుకున్నారు? లేదు కదా? కాదు కదా? ప్రభు కొరకు నమ్మకంగా నిజమైన బ్యాప్టిజం. వివాహం యొక్క పరిస్థితి వచ్చినప్పుడు అనేకమైన విషయాలు చెప్తారు, అవునా కదా? కొంతమంది బంధువులు ఉంటారు. బంధువులకు ఏముండదు? రక్షణ ఉండదు. బంధువులకు ఏముండదు, రక్షణ ఉండదు. వాళ్ళ యొక్క పెద్ద బంధువుకు పెట్టేస్తారు మన మీద. మా మాట వింటేనే నీ ఇంటికి వస్తాం, మా మాట వినకపోతే నీకు మాకు సంబంధం కట్ అంటారు. మేము చెప్పిన అబ్బాయినే చేసుకోవాలా? ఏమంటారు? మేనరికం చేసుకోవాలంటారు. ఇదే మా అబ్బాయినే చేసుకోవాలా, వీళ్ళనే చేసుకోవాలా అని ఏం చేస్తారు? రక్షణ లేని వాడిని తీసుకొచ్చి మీకు కట్టేస్తారు. జాగ్రత్త. ఇప్పుడు బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ సైడ్ నేను వెళ్ళట్లేదు.
జాగ్రత్త. అప్పుడు ఏం చేయాలి? లేదు, మేము సంఘంతో ఏం చేయనాం? జత చేయబడ్డాం. మేము సంఘంలోనే, సంఘము ద్వారా మా వివాహం జరగాల. లోకస్తుల ద్వారా కాదు, లోకస్తుల ద్వారా కాదు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కాదు. ఎక్కడంటే అక్కడ కాదు. జాగ్రత్త. ఏ సహవాసంలో, ఏ సంఘ దర్శనంలో నీకు బాప్తిజం యొక్క సాక్ష్యం ఇచ్చినావు, నీ మీద హస్తనిక్షేపణ చేయబడదు, అదే దర్శనంలో పెళ్లి కావాలా, అదే సహవాసంలో పెళ్లి కావాలా. సహవాసం విడిచిపెట్టిపోతున్నారు. ఏమంటే పర్వాలేదన్నా, పెంటెకోస్తల్ అయితే ఏముంది, గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇక్కడ ఏమంటారు క్లాస్ 1 ఏమంటారు, అది గ్రూప్ ఏమంటారు, గ్రూప్గా ఏం జాబ్ అంటారు, గ్రూప్సా? గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఏ సహవాసం అయితే మనకేముంది? సిఎస్ఐ అయితే ఏమైంది, లూథరన్ అయితే ఏమైంది, బ్రదరన్ అయితే ఏమైంది? కాదు. జాగ్రత్త. ఒక కాలు అక్కడ, ఒక కాలు ఇక్కడ అయిపోతుంది సుమా. బంధువుల్లో అవిశ్వాసులు అన్యులను పెళ్లి చేసుకోవడం ఇక్కడే తప్పిపోతున్నారు. ఎందుకు? హస్తనిక్షేపణ చేయబడినప్పుడు నీ తీర్మానాలన్నీ ఇక్కడి నుంచి జరగాల, దేవుని వాక్యం ద్వారా జరగాల, సంఘము ద్వారా జరగాల, సంఘం యొక్క పెద్దల ద్వారా జరగాల, నాయకుల ద్వారా జరగాల, సేవకుల ద్వారా జరగాల, ప్రార్థనాపూర్వకంగా జరగాల, పరిశుద్ధంగా జరగాలండి. వివాహం అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పాను. ప్రతి విషయంలో కూడా మనం సంఘంతో అంటుకట్టబడి ఉండాలి. అది హస్తనిక్షేపణలో అప్పగించుకో. లోబడతారా సంఘానికి? సంఘానికి లోబడతారా? సేవకులు లోబడతారా? పెద్దలు లోబడతారా? తిరగబాటు చేయరు కదా. ఇంకొకటి, హస్తనిక్షేపణ చేయబడిన తర్వాత ఏనాడు కూడా దేవుని సేవకులకు, దేవుని ఇంట్లో ఉన్న వారికి విరోధంగా నోరెత్తద్దు. ఎందుకు? మీరు తల ఇచ్చేశారు. తల ఇచ్చినాక నోరెత్తడానికి నీకు లేదు. జాగ్రత్త. నోరెత్తిన వారు నష్టపోయినారు, నోరెత్తేవారు ఇంకా నష్టపోతారు. దేవుని ఇంటికి, దేవుని సేవకులకు, దేవుని సంఘంలో ఉన్న పెద్దలైన వారికి విరోధంగా ఏ మాత్రం నోరు తీయద్దు. వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని దేవుళ్ళు ఎక్కడుతారు. ఎవ్వరెక్కడ తప్పించుకొని పారిపోలేరు. ఎవరెక్కడ తప్పించుకొని పారిపోవడానికి లేదు. దేవుడు వెక్కరింప బడడు. ఏది విత్తుతారో అదే కోస్తారు. విత్తింది ఒక్క విత్తనం, కోసేది ఎంత? మొత్తం పంట. జాగ్రత్త. విత్తింది ఒక్క విత్తనం విత్తితే మొత్తం పంట కోయాల్సి వస్తుంది. కాబట్టి మీరు దాని గురించి బాధపడొద్దు. మనం కనుక నోరు జారి మాట్లాడినామా, మనం కనుక వారికి వ్యతిరేకంగా మాట్లాడినామా, వారిని దూషించి మాట్లాడినామా, వారిని లెక్క చేయకుండా మాట్లాడినామా, మనకే వస్తుంది. ఏంటిది? కుష్ఠరోగం. మిరియం. దానికి గుర్తు ఎవరు? దానికి సూచన ఎవరు? మిరియం. మోషే తమ్ముడే కదా, ఆఫ్టర్ ఆల్ తమ్ముడే కదా, ఆఫ్టర్ ఆల్ తమ్ముడే కదా అని చెప్పి ఏం చేసింది? నోరెత్తేసింది. ఏమైంది? మొత్తం ఒక్క క్షణంలోనే కుష్ఠరోగరాలైపోయింది. జాగ్రత్త. అది తెచ్చుకోదండి. హస్తనిక్షేపణ చాలా అద్భుతమైన ఒక పరిచర్య. దీన్ని గ్రహించాలా. హస్తం ఉంచి మీ కొరకు ప్రార్థించబడుతుంది. దైవసేవకు నడిపిస్తారు.